ప్రీవియస్ లెక్చర్ వరకు మనం సిఎస్ఎస్లో 3 సెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్లో సిఎస్ఎస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి సిఎస్ఎస్ ఎలా యాడ్ చేస్తాం, దాంట్లో ఉండే సింటాక్స్ ఏంటో డిస్కస్ చేసాం. సెకండ్ సెక్షన్ కలర్స్ అండ్ గ్రేడియంట్స్లో సిఎస్ఎస్లో కలర్ రిలేటెడ్ ప్రాపర్టీస్కి వాల్యూస్ ఇవ్వడం కోసం యూజ్ చేసే డిఫరెంట్ కలర్ ఫార్మాట్స్ గురించి డిస్కస్ చేసాం. HTML ఎలిమెంట్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇమేజ్, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎలా ప్రొవైడ్ చేయాలో చూసాం. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మాడిఫై చేయడం కోసం యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ లైక్ అటాచ్మెంట్, పొజిషన్, సైజ్ ఎక్సెట్రా డిస్కస్ చేసాం. థర్డ్ సెక్షన్ యూనిట్స్లో సైజెస్, డిస్టెన్సింగ్, పొజిషనింగ్ ఇలాంటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్కి వాల్యూస్ ఇవ్వడం కోసం యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ సెక్షన్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. సిఎస్ఎస్లో ప్రతి ఎలిమెంట్కి ఒక బాక్స్ ఉంటుంది. బేసికలీ ఒక ఎలిమెంట్ రెక్టాంగులర్ ఫార్మాట్ని ఫాలో అవుతుంది. ఈ బాక్స్ మోడల్ని మనం అర్థం చేసుకుంటే సిఎస్ఎస్లో కాంప్లెక్స్ లేఅవుట్స్ అండ్ ఈవెన్ ఎలిమెంట్స్ని అలైన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో ఈ సెక్షన్లో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ సిఎస్ఎస్లో బాక్స్ మోడల్ అంటే ఏంటి, దాంట్లో ఉండే డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ మార్జిన్, ప్యాడింగ్, బార్డర్, అవుట్లైన్ ఇవన్నీ ఏంటి, అండ్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అంటే ఏంటో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. స్టార్టింగ్ విత్ వాట్ ఇస్ బాక్స్ మోడల్. మనం వెబ్ పేజ్లో ఎలిమెంట్స్ని ఎలా ప్రెజెంట్ చేస్తాం, ఎలా ఆర్గనైజ్ చేస్తాం అన్నది ఈ బాక్స్ మోడల్ మీద డిపెండ్ అవుతుంది. దీంట్లో మేజర్గా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, మనం ఎలిమెంట్ యాడ్ చేసే యాక్చువల్ కంటెంట్ లైక్ టెక్స్ట్ ఆర్ ఇమేజెస్. సెకండ్ కాంపోనెంట్ కంటెంట్ చుట్టూ ఉండే ప్యాడింగ్. ఇది ఎలిమెంట్ బార్డర్కి కంటెంట్కి మధ్యలో ఉండే ఒక ఇన్విజిబుల్ స్పేస్. థర్డ్ కాంపోనెంట్ ఎలిమెంట్ బార్డర్. బార్డర్ అనేది మనకి విజిబిలీ వెబ్ పేజ్లో కనిపిస్తుంది. ఇది ఎలిమెంట్ ప్యాడింగ్ అండ్ కంటెంట్ పార్ట్ని ర్యాప్ చేస్తుంది. ఫోర్త్ కాంపోనెంట్ మార్జిన్. మార్జిన్ అనేది ఎలిమెంట్కి బయట ఉండే స్పేస్. ఇది అదర్ ఎలిమెంట్స్కి ఈ ఎలిమెంట్కి మధ్యలో ప్రొవైడ్ చేసే స్పేస్. అండ్ వీటిలో ఉండే అదర్ 2 కాంపోనెంట్స్ కంటెంట్ విడ్త్ అండ్ కంటెంట్ హైట్. సో ఈ ప్రాపర్టీస్ గురించి డీటెయిల్గా మనం VS కోడ్ ఎడిటర్లో చూద్దాం. సో ఇది మనం ప్రీవియస్ లెక్చర్లో క్రియేట్ చేసిన units.html ఫైల్. దీంట్లో నేను మిగతా అన్ని ఎలిమెంట్స్ని కమెంట్ చేసి ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ పిక్సెల్స్ అనే ఎలిమెంట్ని ఉంచాను. అండ్ ఇది దాని సిఎస్ఎస్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది విడ్త్ ప్రాపర్టీ. విడ్త్ ప్రాపర్టీ అంటే ఎలిమెంట్లో ఉండే కంటెంట్ ఎంత విడ్త్ ఆక్యుపై చేయాలి అని మనం స్పెసిఫై చేస్తున్నట్టు. దానికి మనం విడ్త్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో దీన్ని అవుట్పుట్లో చెక్ చేస్తే దేర్ యూ గో. సో ఇది మనం క్రియేట్ చేసిన పిక్సెల్స్ అనే సెక్షన్ ఎలిమెంట్. సో విడ్త్కి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు లైక్ పిక్సెల్స్, రెమ్, ఎం, పాయింట్స్ ఎక్సెట్రా డిఫరెంట్ యూనిట్స్తో ప్రొవైడ్ చేయొచ్చు. సో విడ్త్కి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఒకటి లెంత్ వైజ్ అంటే 500 పిక్సెల్ ఆర్ అదర్ యూనిట్స్ లైక్ రెమ్, ఈఎం వాటితో మనం వాల్యూని ప్రొవైడ్ చేయొచ్చు. సెకండ్ పర్సంటేజెస్ లైక్ 50% అంటే పేరెంట్ ఎలిమెంట్లో 50% విడ్త్ని ఆక్యుపై చేయాలి అని మనం స్పెసిఫై చేస్తున్నట్టు. సో దీన్ని అవుట్పుట్లో చెక్ చేస్తే సో బాడీ ఎలిమెంట్లో ఇది 50% ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ ఫిట్ కంటెంట్. ఫిట్ కంటెంట్ అనే వాల్యూ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ సెక్షన్లో ఆర్ ఆ పర్టికులర్ ఎలిమెంట్లో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్కి ఎంత విడ్త్ అవసరమో అంత విడ్త్ ఆక్యుపై చేస్తుంది. లైక్ హియర్. సో దీంట్లో కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే అది విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ లారెమ్ ఇప్సమ్ పారాగ్రాఫ్ యాడ్ చేస్తే దేర్ యూ గో. సో దీని విడ్త్ కంప్లీట్ 100% ఆఫ్ ద బాడీ ఆక్యుపై చేస్తుంది. సెకండ్ ప్రాపర్టీ హైట్. హైట్లో కూడా మనం సేమ్ వాల్యూస్ ఐదర్ లెంత్ వైజ్ ఆర్ పర్సంటేజ్ వైజ్ ఆర్ ఫిట్ కంటెంట్ అని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం ఫిట్ కంటెంట్ అని ఇస్తామో దానికి ఆ పర్టికులర్ కంటెంట్కి ఎంత హైట్ అవసరమో అంత హైట్ ఆక్యుపై చేస్తుంది. సో మనం ఇక్కడ విడ్త్ అండ్ హైట్ అని ఏదైతే చెప్తున్నామో అది ఓన్లీ కంటెంట్ ఏరియా విడ్త్ అండ్ హైట్. దీంట్లో ప్యాడింగ్, బార్డర్, మార్జిన్ ఈ ప్రాపర్టీస్ ఏవి కూడా యాడ్ అవ్వవు. ఇది ఓన్లీ పిక్సెల్స్ అనే కంటెంట్కి ఎంత హైట్ అండ్ విడ్త్ రిక్వైర్డ్ అంతే. ఇప్పుడు దీనికి మనం ప్యాడింగ్ ప్రాపర్టీని అప్లై చేయొచ్చు. ప్యాడింగ్ అంటే ఒక ఎలిమెంట్ కంటెంట్కి దాని బార్డర్కి మధ్యలో ఉండే స్పేస్. సో ఫర్ ఇన్స్టెన్స్
నేను బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ బార్డర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీని గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేస్తాం. దీని సింటాక్స్, డిఫరెంట్ స్టైలింగ్ అండ్ ఆల్ దాట్. బట్ ఈ లెక్చర్లో జస్ట్ ఎగ్జాంపుల్కి యూస్ చేస్తున్నాం. సో ఈ ప్రాపర్టీ ఒక 3 పిక్సెల్ వైడ్ బార్డర్ ఎలిమెంట్ చుట్టూ ప్రొవైడ్ చేస్తుంది. ప్యాడింగ్ ప్రాపర్టీ యాడ్ చేయాలి అంటే మనం 4 వాల్యూస్ యాడ్ చేయాలి. ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ ప్యాడింగ్ బాటమ్. అంటే ప్రతి ఎలిమెంట్కి ఒక రెక్టాంగులర్ షేప్ అనేది ఉంటుంది. సో ఆ రెక్టాంగులర్ షేప్లో టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ అన్ని వాల్యూస్లో మనం ప్యాడింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ప్యాడింగ్ హైఫెన్ టాప్ అని ప్రొవైడ్ చేస్తే ఎలిమెంట్కి పైన అంటే ఎలిమెంట్కి బార్డర్కి మధ్యలో ఎంత స్పేస్ ప్రొవైడ్ చేయాలి అన్నది మనం స్పెసిఫై చేస్తున్నట్టు. సో లెట్స్ సే 1 రెమ్ అని ప్రొవైడ్ చేద్దాం. సో మనం ఇక్కడ 1 రెమ్ అని ఇస్తున్నామంటే రూట్ ఎలిమెంట్ మనం ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ అని తీసుకున్నాం. అంటే 1 రెమ్ అంటే 16 పిక్సెల్ ప్యాడింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కంటెంట్ ఏరియా అని చెప్తున్నాం. సో సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో ఒక ఎలిమెంట్ బాక్స్ మోడల్ చెక్ చేయడం కోసం మనం దాని మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్తే సో మీకు తెలుసు ఇక్కడ HTML అండ్ CSS ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తాయి. బట్ ఈ CSS ప్రాపర్టీస్లో మీరు టు ద బాటమ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆ ఎలిమెంట్ బాక్స్ మోడల్ అనేది కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్కి మనం ప్రొవైడ్ చేసిన విడ్త్ ఫిట్ కంటెంట్ అంటే ఈ పిక్సెల్స్ అనే వర్డ్ 39 పిక్సెల్ విడ్త్ని ఆక్యుపై చేస్తుంది అండ్ 18 పిక్సెల్ హైట్. దీనికి ఇన్ కేస్ మనం ఫిట్ కంటెంట్ రిమూవ్ చేసి 10 రెమ్ అనిస్తే సో 10 రెమ్ ఇస్ 160 పిక్సెల్ కదా, ఎందుకంటే 1 రెమ్ ఇస్ 16 పిక్సెల్ రూట్ ఎలిమెంట్. సో హైట్ని 2 రెమ్ ప్రొవైడ్ చేద్దాం అంటే 32 పిక్సెల్. సో దీన్ని అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో 160 పిక్సెల్ బై 32 పిక్సెల్ అనేది ఒక కంటెంట్ ఏరియా. దీని చుట్టూ మనం ప్యాడింగ్ని ప్రొవైడ్ చేసాం. సో మనం దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి బ్లూ కలర్లో కనిపించేది కంటెంట్ ఏరియా 160 బై 32 ఏదైతే ఉందో. గ్రీన్ కలర్లో కనిపించేది మనం ప్రొవైడ్ చేసిన ప్యాడింగ్. మనం ఎలిమెంట్ టాప్లో ప్యాడింగ్ ప్రొవైడ్ చేసాం, ప్యాడింగ్ టాప్ ప్రాపర్టీ యూజ్ చేసి. అండ్ అది 1 రెమ్ అంటే 16 పిక్సెల్. దేర్ యూ గో. అండ్ బార్డర్ మనం 3 పిక్సెల్ ప్రొవైడ్ చేసాం, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్యాడింగ్ టాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి ఒక ఎలిమెంట్ కంటెంట్ పైన మనం ప్యాడింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. సిమిలర్లీ ప్యాడింగ్ బాటమ్ 1 రెమ్. సో ఇప్పుడు ప్యాడింగ్ బాటమ్ కూడా 16 పిక్సెల్ అనేది యాడ్ అవుతుంది. దీని మీద హోవర్ చేస్తే దేర్ యూ గో. సో మధ్యలో ఉండేది కంటెంట్ ఏరియా 160 బై 32 అండ్ పైన కిందన మనం 1 రెమ్ ప్యాడింగ్ అంటే 16 పిక్సెల్ టాప్ అండ్ 16 పిక్సెల్ బాటమ్ ప్యాడింగ్ ప్రొవైడ్ చేసాం. సిమిలర్లీ ఇలానే ప్యాడింగ్ లెఫ్ట్ 1 రెమ్ అండ్ ప్యాడింగ్ రైట్ 1 రెమ్ అని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్ 4 సైడ్స్ మనకి ప్యాడింగ్ 1 రెమ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ బాక్స్ మోడల్ చెక్ చేస్తే 16, 16, 16, 16. దేర్ యూ గో. సో మీరు ఎలిమెంట్ మీద హోవర్ చేసినప్పుడు మీకు బ్లూ కలర్లో కనిపించేది కంటెంట్ ఏరియా అండ్ గ్రీన్ కలర్లో కనిపించేది ప్యాడింగ్ ఏరియా. సో మనం ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ ప్యాడింగ్ని అప్లై చేసాం. దీనికి ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. అంటే మనం 4 డిఫరెంట్ ప్రాపర్టీస్ ప్యాడింగ్ టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అని ప్రొవైడ్ చేయక్కర్లేదు. ఇవన్నీ ఒకటే వాల్యూని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి సింప్లీ ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ప్రొవైడ్ చేసి 1 రెమ్ అని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇది సింప్లీ ఆల్ సైడ్స్ ఈ 1 రెమ్ అనేది అప్లై చేసేస్తుంది. సో దీన్ని సేవ్ చేసి చెక్ చేస్తే దేర్ యూ గో. మీకు ఇంకా ప్యాడింగ్ 1 రెమ్ అనేది అప్లై అయింది. ఆల్ 4 సైడ్స్ 16 పిక్సెల్ ప్యాడింగ్. సో ఈ ప్యాడింగ్ ప్రాపర్టీకి మనం 4 డిఫరెంట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. 1 వాల్యూ ఇస్తే ఆల్ 4 సైడ్స్ ఈక్వల్గా 1 రెమ్ అప్లై అవుతుంది. బట్ మనం 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే స్పేస్ ఇచ్చి 2 రెమ్ అని ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ టాప్ అండ్ బాటమ్కి 1 రెమ్ అప్లై అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్కి 2 రెమ్ అప్లై అవుతుంది. సో సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. టాప్ అండ్ బాటమ్ 16 పిక్సెల్, లెఫ్ట్ అండ్ రైట్ 32 పిక్సెల్ అనేది అప్లై అయింది. సో 1 వాల్యూ ఇస్తే ఆల్ సైడ్స్ సేమ్, 2 వాల్యూస్ ఇస్తే టాప్ అండ్ బాటమ్ ఒకటి, లెఫ్ట్ అండ్ రైట్ ఒకటి అప్లై అవుతుంది. సిమిలర్లీ మనం 3 వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. 3 రెమ్
ఈ థర్డ్ వాల్యూ అనేది బాటమ్ తీసుకుంటుంది అండ్ ఫోర్త్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది లెఫ్ట్కి అప్లై అవుతుంది. సో బేసికలీ మనం ఎప్పుడైనా ఇలా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేసినప్పుడు అవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి. సో ఫస్ట్ వాల్యూ అనేది టాప్, నెక్స్ట్ క్లాక్ వైజ్ రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్. సో టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అనేది ఫాలో అవుతుంది. సో ఇక్కడ టాప్ 1 రెమ్, రైట్ 2 రెమ్, బాటమ్ 3 రెమ్ అండ్ లెఫ్ట్ 4 రెమ్. ప్యాడింగ్ టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్ ఈ ఆర్డర్ని ఫాలో అవుతుంది. సో క్లాక్ వైజ్ మనం బాక్స్ మోడల్ చెక్ చేస్తే 16, 32, 48 అండ్ 64. 1 రెమ్, 2 రెమ్, 3 రెమ్ అండ్ 4 రెమ్. ఇవి మనకి ప్యాడింగ్ ప్రాపర్టీ అంటే. నా ఎగ్జాక్ట్లీ ఇదే వేలో మనం మార్జిన్ ప్రాపర్టీ కూడా యూస్ చేస్తాం. సో ఎగ్జాక్ట్లీ ప్యాడింగ్కి ఎలా అయితే 1, 2, 3 ఆర్ 4 వాల్యూస్ ప్రొవైడ్ చేసామో అండ్ ఆల్సో ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ అని సెపరేట్గా 4 వాల్యూస్ ఎలా ప్రొవైడ్ చేసామో మార్జిన్లో కూడా మనం అలానే ప్రొవైడ్ చేస్తాం. సో మార్జిన్ ఒక ఎలిమెంట్కి మార్జిన్ యాడ్ చేయడం కోసం సింప్లీ మార్జిన్ టాప్, ఏ డైరెక్షన్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అది. సో మార్జిన్ టాప్ కాలన్ దాని వాల్యూ, ఇక్కడ లెంత్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాం లైక్ రెమ్లో కానీ పిక్సెల్లో కానీ ఎంలో కానీ. ఫర్ ఇన్స్టెన్స్ 30 పిక్సెల్ సెమీకాలన్. సో మార్జిన్ టాప్ 30 పిక్సెల్ ప్రొవైడ్ చేసాం మనం. సో యాజ్ యూ కెన్ సీ ఆ పర్టికులర్ సెక్షన్ అనేది మనకి కిందకి మూవ్ అయింది, అంటే ఇది ఎలిమెంట్ బయటన్న స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చూస్తే హోవర్ చేసినప్పుడు సో అది ఎలిమెంట్లో పార్టే, దానికి మార్జిన్ అనేది ఒక 30 పిక్సెల్ యాడ్ అయ్యి ఉంది. ఇక్కడ బాక్స్ మోడల్ చెక్ చేస్తే దేర్ యు గో. సో 160/32 అనేది దాని విడ్త్ అండ్ హైట్. 16 పిక్సెల్ టాప్, 32 పిక్సెల్ రైట్, 48 పిక్సెల్ బాటమ్ అండ్ 64 పిక్సెల్ లెఫ్ట్ అనేది ప్యాడింగ్ మనం ఇచ్చింది. బార్డర్ 3 పిక్సెల్ ప్రొవైడ్ చేసాం. మార్జిన్ వచ్చేసరికి మీకు 30 పిక్సెల్ ఓన్లీ టాప్, లెఫ్ట్, రైట్ అండ్ బాటమ్ ఇంకా ఏమి ఇవ్వలేదు మనం. సో మార్జిన్ అనేది ఒక ఎలిమెంట్ బయట, అంటే ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి ఆర్ ఒక ఎలిమెంట్కి బాడీకి మధ్యలో ఉండే స్పేస్ని మనం మార్జిన్ అంటాం. సో దీన్ని అదర్ ఎలిమెంట్స్తో అలైన్ చేయడం కోసం ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ స్పేస్ ప్రొవైడ్ చేయడం కోసం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక సెక్షన్ మనం అన్కమెంట్ చేద్దాం. అంటే పిక్సెల్స్కి మార్జిన్ బాటమ్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనకి గ్యాప్ ఉంటుంది. సో మీరు ఇక్కడ అవుట్పుట్లో చెక్ చేస్తే ఈ రెండు ఒకటి ఒకటి అటాచ్ అయ్యి ఉన్నాయి కదా. సో దాన్ని తీయడం కోసం మార్జిన్ బాటమ్ ప్రొవైడ్ చేస్తే 30 పిక్సెల్ సేమ్, దేర్ యు గో. సో ఇది 30 పిక్సెల్ మార్జిన్ పిక్సెల్స్ అనే సెక్షన్కి మనం ప్రొవైడ్ చేసాం. సో మార్జిన్ అనేది ఎనీ 2 ఎలిమెంట్స్కి మధ్యలో ఆర్ ఎలిమెంట్కి బాడీకి మధ్యలో ఉండే స్పేస్. వాటిని సెపరేట్ చేయడం కోసం, వాటిని ఎలినియేట్ చేయడం కోసం మనం యూస్ చేసే స్పేస్ని మార్జిన్ అంటాం. సో దీనికి సిమిలర్లీ మార్జిన్ రైట్ 20 పిక్సెల్ అండ్ మార్జిన్ లెఫ్ట్ 20 పిక్సెల్, దేర్ యు గో. సో ఆల్ 4 సైడ్స్ మనం ఒక మార్జిన్ని ప్రొవైడ్ చేసాం. అండ్ ప్యాడింగ్కి చూసినట్టే మనం అన్నీ సెపరేట్గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. మార్జిన్ అని సింపుల్గా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూస్ చేసి దాంట్లో టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అనే 4 వాల్యూస్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం టాప్లో 30 పిక్సెల్ ప్రొవైడ్ చేసాం, రైట్లో 20 పిక్సెల్ అండ్ బాటంలో 30 పిక్సెల్ అండ్ లెఫ్ట్లో 20 పిక్సెల్. అవుట్పుట్ చెక్ చేస్తే సేమ్ అలానే కనిపిస్తుంది. నా ప్యాడింగ్లో డిస్కస్ చేసినట్టు మార్జిన్కి మనం సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే కనుక ఆల్ 4 సైడ్స్ అన్నట్టు /* ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ మార్జిన్ ప్రొవైడ్ చేస్తున్నట్టు. సిమిలర్లీ 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే 30 పిక్సెల్ అండ్ 20 పిక్సెల్ అని 2 వాల్యూస్ ప్రొవైడ్ చేసినప్పుడు టాప్ అండ్ బాటమ్కి ఫస్ట్ వాల్యూ అప్లై అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్కి సెకండ్ వాల్యూ అప్లై అవుతుంది. సో టాప్ బాటమ్ ఒకటి, రైట్ లెఫ్ట్ ఒకటి. సో ఇలాగ 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు మనం. 3 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే 30 పిక్సెల్, టాప్ ఒకటి, రైట్ లెఫ్ట్ ఒకటి అండ్ దెన్ బాటమ్ ఒకటి. సో మనకి ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ అవుతుంది. సో ఫస్ట్ టాప్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్
సో రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్. సో ఫస్ట్ వాల్యూ టాప్కి అప్లై అవుతుంది, సెకండ్ వాల్యూ రైట్కి అప్లై అవుతుంది, థర్డ్ వాల్యూ బాటమ్కి అప్లై అవుతుంది. సిన్స్ మనం ఫోర్త్ వాల్యూ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా లెఫ్ట్ అండ్ రైట్కి ఒకటే వాల్యూ అప్లై అయిపోతుంది. సిమిలర్లీ మనం ఎప్పుడైతే ఫోర్త్ వాల్యూ అప్లై చేస్తామో 30 పిక్సెల్ అని, ఇది లెఫ్ట్కి అప్లై అవుతుంది, లెఫ్ట్. సో ఇలా మనం ఐదర్ సింగిల్ వాల్యూ, 2 వాల్యూస్, 3 వాల్యూస్ ఆర్ 4 వాల్యూస్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ అన్నీ సెపరేట్గా, లైక్ మనకి ఎనీ స్పెసిఫిక్ డైరెక్షన్లోనే మార్జిన్ కావాలి అనుకుంటే అన్నీ సెపరేట్గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇవి మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఇవ్వడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్. అండ్ మనం ఈ లెక్చర్లో విడ్త్ అండ్ హైట్ గురించి డిస్కస్ చేసాం, సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేసాం, అండ్ ప్యాడింగ్ అండ్ మార్జిన్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్లో ఈ బార్డర్ ప్రాపర్టీ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం.